అన్న భయపడ్డాడు అన్న. ఫోన్లో అయితే ఒక ఫోన్ వచ్చేసి క్రాష్ అయింది. ఆ చెట్టు పైన పడ్డది మొత్తం. ఓ హైగిరి టామ్ పట్ పా. ఎంత పెద్దగా ఉన్నది పుట్ట మీద చూడొచ్చు. ఘోరంగా ఉంది. పందులు గిన వండుకుంటే ఏమో ఇలా అవి షెల్టర్ గా వచ్చింది. నేను నాటుకోడినే ఇన్ని రోజులు ఎట్లా అంటే నేను నేను నాటుకోని అన్నాడు. మేము అందరం నవ్వినామని ఏడుతాను. ఈ చెట్టు ఒక్కటి ఎందుకో ఏమో దీన్ని చూస్తుంటే ఘోరంగా అనిపిస్తుంది. అవి నేను తీస్తా వేసినావు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే ఒకే దారానికి 100 కైట్స్ ని అటాచ్ చేసి ఫ్లై చేయడం జరిగింది. ఆ వీడియోలో మీలో ప్రతి ఒక్కరు చూసిరు కావచ్చు. అడవి పందులకు సంబంధించిన ఒక ట్రైన్ వేయింది. అంటే ఒక తల్లితో పాటుగా 13 పిల్లలు అయితే గైస్ ఒకదానికొకటి ఉడికినాయి అన్నమాట. ఆ వీడియో కింద చాలా మంది ఏమని కామెంట్ చేసిరంటే, అన్నయ్య ఆ పందులన్నీ ఫారెస్ట్ సైడ్ అయితే వెళ్ళినాయి కాబట్టి ఆ ఫారెస్ట్ ని వచ్చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయండి అని అయితే చాలా మంది కామెంట్లు అయితే చేయడం జరిగింది. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈ రోజు ఈ వీడియోలో నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఫారెస్ట్ అవుతుందన్నమాట. దీన్ని అయితే మేము ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే అడవి పందులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల జీవులు అవుతున్నాయి అన్నమాట. సో అవన్నిటిని క్యాప్చర్ చేసి మీకైతే చూపెట్టబోతున్నా. మాకు తెలియదు ఏమేమి కనబడితే ఏమేమి కనబడే అని చెప్పేసి, అయినా సరే డేరేసి లోపలికి అయితే వెళ్తున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటమ్ అవుతుందన్నమాట. మన దగ్గర వచ్చేసి టెంట్ అవుతుంది, విజయ్ దగ్గర కెమెరా బ్యాగ్ ఉంది, నా దగ్గర వాటర్ బ్యాగ్ ఉంది, వీని దగ్గర మొత్తం ఎక్విప్మెంట్స్ బ్యాగ్ ఉంది, ప్లస్ కమ్మకత్త అవుతుంది. అండ్ మన జింగన్ దగ్గర వాటర్ ఉంది, తినేటి ఫుడ్ ఐటమ్స్ అవుతున్నాయి అన్నమాట. ఏది ఏమైనా సరే మాత్రం మస్తున్నాయి. సిటీలలో ఉంటే మొత్తం వెహికల్స్ సౌండ్ అది ఇదైతే రావడం జరుగుతుంది. బట్ ఫారెస్ట్లకు లోపలికి పోతుంటే ఏ సౌండ్ లేదు. అరే గట్టిగా గిట్రారా లోపలికి. మన ఇళ్ళలో కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ నార్మల్ చీపు రొట్టెలు అయితే వచ్చినాయి. బట్ విలేజ్లో వచ్చేసి ఈ చీపు రొట్టెలు ఉన్నాయి కదా, వీటినే తీసుకుపోయి వీటికి ఉన్న ఈ ముళ్ళన్నిటిని సపరేట్ చేసి ఎండబెట్టి వీటిని చీపు రొట్టెలలాగా అయితే యూజ్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు చాలా తక్కువ విలేజెస్లో యూజ్ చేస్తారు, అంతే. సిటీలలో అయితే యూజ్ చేయరు. ఇవే ఆ చెట్లు. అడవి మేకలు ఉన్నాయి ఇక్కడ. అడవి మేకలు కాదు, జింకలు. అవి జింకలే మేకలు అయితే ఒక్క దగ్గర ఓవు. కలిసి మేము ఇక్కడికి రాగానే ఎంటర్ కాగానే నేను చెప్పినా కదా అడవి మన జింకలు ఉన్నాయని చెప్పేసి ఫారెస్ట్లో. మీరు ఇక్కడ చూసినట్లయితే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది జింకలే అన్నట నరేందర్ అయితే చెప్తుండు. ఇంకా ముందు మేబీ వీడియోలో కనబడితే మనకు ఇదిగున్నా జింకలు తిరిగినట్టున్నాయి. ఎడదెక్కు చిన్నపిల్లలు కావచ్చు. తల్లి పిల్లలు అలా పొంగ ఇంకా మనకు కనబడతాయి. మేబీ వీడియోలో చూపిస్తా, కవర్ చేసి ఖచ్చితంగా. చలో
మేము ఫారెస్ట్లో చాలా లోపలికి అయితే వచ్చేసినాం ఇప్పటి వరకు. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎటు దిక్కు చూసినా సరే 360 degrees మొత్తం కూడా చెట్లే. ఇప్పుడు మధ్యలో ఉన్నాం కదా, ఒకవేళ ఒక్క అడవి పంది దొరికొచ్చింది అనుకోరి ఎలా ఉంటుంది. అడవి పందులో ఎట్లుంటుంది అంటే అవి నేచర్ ఎవరైనా కనబడరు అనుకో అవి సైడ్కు పారిపోవు, గుదని కూరుకొస్తాయి. అదే కిక్కు. మేము ఇంత లోపలికి వచ్చిన తర్వాత మాకు ఒక మడుగు అయితే కనబడ్డది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే పెద్ద జంగల్ ఉందో దీంట్లో ఉండే ఏవైతే జంతువులు ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఇక్కడనే వాటర్ తాగుతాయి. మీరు ఇక్కడ అడవి పందులకు సంబంధించిన ఈ ఫుట్ ప్రింట్స్ చూడవచ్చు. ఈ మొత్తం అడవి పందులే. ఇంకా అడవి పందులేనా? అడవి పందులే. చేపలు నేటో ఇలా చాలా కొడుతున్నాయి. చేపలు ఉన్నాయి, చేప పిల్లలు అయితే ఉన్నాయి కాసి దీంట్లో. ఆగో ఆగో. మేము ఎండోస్కోపీ కెమెరా వీడియో తీసినాం కదా, అప్పుడు పుట్టల గురించి మా దగ్గర ఎక్కడ వెతికినా దొరకలేదు. బట్ ఈ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత అస్సలు పుట్ట అవుతున్నది. దీని లోపల నాకు తెలిసి పెద్ద పెద్ద ఉండొచ్చు. నాగరాజా అనుకుంటూ వస్తుంది కనబడితే అవి చూద్దాం ఎన్నో తాడా. డ్రోనా? అన్న వచ్చేసి డ్రోన్ షాట్స్ అయితే తీస్తుండు. డ్రోన్ షాట్స్ తీస్తుంటే డ్రోన్ వచ్చేసి క్రాష్ అయింది. ఆ చెట్టు పైన పడ్డది మొత్తం. ఇదే చెట్టు మీద గీ షెట్ ఎక్కాలి, గీ షెట్ ఎక్కాలి. ఎక్కానా? నేను ఎక్కానా? అది ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేసి అడ్వెంచర్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటే డ్రోన్ క్రాష్ అవ్వడం వల్ల ఒక పెద్ద అడ్వెంచర్ అయింది. డ్రోన్ సర్వైవ్డ్. చెట్టు తాకింది, పడిపోయిందని చూసడం లేదు, మళ్ళీ లేపుడే. డ్రోన్ క్రాష్ వల్ల మనకు చాలా టైం వచ్చేసి వేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీలైనంత తొందరగా ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. మనకి ఎక్కడైతే వాటర్ దొరికితే అక్కడికి. ఆ తర్వాత ఒక టెంట్ వేద్దాం, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద ప్రిపేర్ చేద్దాం. ఇంకా లోపలికి వెళ్తున్నాం. జింగా ఎడిపోతున్నాం లోపలికి. ఎంత లోపలికి? మస్తు లోపలికి. లోపలికి ఏం లోపలికి చెప్తాడు.
ఏది ఏమైనా గాయస్ ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ వచ్చేసి కిర్రా కనిపిస్తుంది, మరో క్యాంపింగ్ సిరీస్ లెక్క కనిపిస్తుంది. ఎక్స్ప్లోరింగ్ ఫారెస్ట్. అరే అడిపందుల పొక్కలు రా ఇవి, 101% అడిపందుల పొక్కలే ఇవి. మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా, కాకపోతే ఫ్రెష్ కాదు కదా, ఎప్పుడో తవ్వినాయి బాబు. జింకలు, జింకలది కాదు, జింకలే అడిపందుల పొక్కలు ఉన్నాయి, జింకల పొక్కలు ఉన్నాయి. సో ఇప్పుడు చూడాలి ఇవి కనబడతా లేదా అని చెప్పేసి. పందులొస్తే ఏం చేయమంటావు అన్న అని అడుగుతాడు మని, నువ్వు దాంతో కొట్లాడు వెళ్ళిపోతా. ఇంకా దీంతో జింక అది ఎప్పటిదో ఇక గద్ద గద్దదేనా? గుడ్లకు కదా గద్ద ఎక్కడ జింక? గద్దలు కరువైనా ఉన్నాయి ఇంకా. ఇంతసేపు తిరిగిన తర్వాత ఫారెస్ట్ లో ఒక గద్ద ఈక అనేది దొరికింది మనకి. వేసుకోపోతా దీన్ని ఇంటికి తీసుకోదా? ఎందుకు జింక? కృష్ణుని లెక్కల. పెద్దగా ఉన్నది పుట్ట మీద చూడవచ్చు, ఘోరంగా ఉంది. పెద్ద పెద్ద పాములు ఉంటాయి కావచ్చు అన్న నడువులు పొలం. నాకు తెలిసి పాములు కనబడి, ఒకవేళ పాము కనబడ్డది అనుకో జింగన్ కంటే పొడుగుంటుంది ఒక్కొక్కటి ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరిలో పొడుగుడు జింగడే, జింగ కంటే పొడుగుంటుంది. దగ్గర గాయస్ 40 to 45 minutes అయితే అవుతుంది ఈ జంగల్ తిరగబట్టి. అండ్ మొత్తం ఈ చీపురు ముళ్ళు ఏవైతే ఉన్నాయో అని చెప్పినా స్టార్టింగ్లో చీపురు అట్లా అని చెప్పేసి ఆ వీటికి సంబంధించిన ముళ్ళు వస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం, తర్వాత ఇంకా లోపలికి వెళ్దాం. వీలైనంత లోపలికి చీకటి అయ్యేదాకా లోపలికి పోదాం. మొత్తం చీకటి అయిన తర్వాత ఒక ప్లేస్లో ఆగుదాం, తర్వాత నైట్ ఒక మిడ్ నైట్ బయటకైతే వెళ్దాం. ఇవన్నీ చెట్ల మధ్యలో అది ఒక్కటి ఏం చెట్టో ఏమో మొత్తం తెల్లగా ఉంది. పాలవృక్షం అలాగే పాలొచ్చాడు ఇంకా ఏం పాడు మరి తెల్లగా ఉన్నది. ఇదే చెట్టు ఒక దయ్యం చెట్టు అయి దీని మీద ఒక దయ్యం కూర్చొని ఉంటే తమ్ముళ్ళు తీసుకున్నట్టు మెట్లుగా. ఈ చెట్టునైతే గాయస్ నేను చూడడం ఫస్ట్ టైం. బట్ మనోడు ఏమంటుందంటే అది వచ్చేసి పేపర్ చెట్టు, దీంతో పేపర్లు తయారైతే అంటుండు. ఏమో ఏమొద్దు నాకు చూస్తా చూస్తా అన్న. ఏది పొక్కలన్న, ఏది పొక్కలు గట్లే ఉంటే ఏది పొక్కలు. వరకుంటా పోమా, వరకుంటా పోమా. అన్న భయపడ్డాడు అన్న. భయపడాలనే పెడితే
అమ్ముతుంది. మష్రూమ్స్ అంటే గివేనారా? కొన్ని దీంట్లో పాయిజనస్ కూడా ఉంటాయి. గిలేనా? ముట్టుకోకండి ఎందుకని ముట్టుకుంటలేను కానీ ఇవి కొన్ని నేటి కూరగానికి ఎరికేవచ్చు. కూర ఇది నేటినారా? జింగర్ తింటే తిన్నట్టే. ఇవి ఎండిపోయినాయి మొత్తం. ఇక ఆల్మోస్ట్ గైస్ ఒక 1 అవర్ అవుతుంది కావచ్చు మేము జంగల్లో తిరగబట్టి. 1 అవర్ తర్వాత ఒక పీక్ పాయింట్కి అయితే ఏరుకున్నాము. ఇప్పుడు దీని పైనకి ఎక్కితే మేము ఎక్కడి సైడ్ నుంచి అయితే వచ్చినామో ఆ రూట్ మొత్తం కనబడుతుంది. సో ఇప్పుడైతే పైనకి ఎక్కుతాం. రూట్ అంటే ఆ జంగల్ మొత్తం కనబడుతుంది అన్నట్టు. ఈ బండల పైనకి ఎక్కాలి. ఇప్పుడైతే గైస్ ఒక ప్లేస్లో ఆగినాము. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ మాత్రం కేక మస్తు కనబడుతుంది. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు మొత్తం కూడా ఫారెస్ట్. ఇక్కడ సైడ్ వెళ్తే అన్లిమిటెడ్ ఇందాక ఎన్ని కిలోమీటర్లు ఉందో ఇక్కడ సైడ్ మనకైతే తెలియదు. అండ్ ఇక్కడ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ ఇదే రూట్లో కనుక మేము స్ట్రీట్ పోయినట్లయితే ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ దాకా పోవాలన్నట్టు. మన రోడ్ నుంచి చాలా లోపలికి వచ్చినాం. దగ్గర జింగ ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం కావచ్చు? 5 వచ్చినామా? 5 కిలోమీటర్లు ఆరామ్స్ వచ్చినాం. ఓ హైగిరి టామ్ పట్ పా అట్నే ఉన్నది మసాలా దండం. ఈ పొక్కలనే పొక్కలు జింగా ఏమో మన పందులు వండుకుంటే ఏమో ఇలా పిల్లనా అవి షెల్టర్ కావచ్చు. ఇది సక్సెస్ఫుల్గా గాయస్ ఒక 2 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత ఈ మౌంటైన్స్ యొక్క పీక్ ఏదైతే ఉందో టాప్ దానిపైకి అయితే ఏరుకున్నాం అనమాట. చాలా అయింది. మేము ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని వస్తే ఏదో అయింది. మనకు అనిపిస్తే ఏమో అనుకున్నాం అసలు జింకలు కావచ్చు అడిపందులు కావచ్చు, బట్ ఏం కనవలేదు. పోగా ఇంకా ఇప్పుడే అయిపోలేదు. పోయే టైం వరకు మనకు నైట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అనిపించే ఛాన్స్ అయితే ఉంది.
ఇప్పుడైతే సల్ల వేస్తున్నాం. ఫస్ట్ టైం ఎవరు గజ్జిగాడు అయితే సలహా ఎత్తుండో చూడాలి ఎట్టుండదో. ఫారెస్ట్లో ఇంత ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ దూరంగా మొత్తం తిరిగినాం. మస్తు అనిపించింది నాకైతే. ఆ చెట్లకే పోవుడు, రాళ్ళ మీద ఎక్కుడు, రాళ్ళ మీద ఊకునుడు మస్తు అనిపించింది. ఇంకా మా మధ్యలో అడవి పందులు తిరిగేది, దాని చోటు అంటే అవి ఒకటి అన్నీ అనిపించినాయి మంచిగా. మేము ఎప్పుడు సిద్దిపేటలో ఉంటామే, ఇట్లా ఎప్పుడు అడవిలోకి రాలే, కానీ మంచిగా ఉంది. ఇట్లా వస్తే ఒక దిక్కు భయం అవుతుంది, ఒక దిక్కు ఏమైనా కనబడితే అని ఎగ్జైట్మెంట్ ఉంది. చూస్తున్నాం వీటి కోసమే. దగ్గర అడవిలకు 6-7 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఏర్పడకుండా. ఇక వచ్చేటప్పుడు జర ఎంతైనా దమ్దమ్ అయింది. ఫస్ట్ పోతాం కావచ్చు అనుకున్నాం, కానీ ఇంత దమ్దమ్ అయింది ఎక్కేటప్పుడు. కానీ వచ్చి కూర్చోగానే ఇక రిలాక్స్ అనిపిస్తుంది. జింగడు సల అవుతుంది, ఇక తాగాలి జెర్సేపు. వీళ్ళందరి లెక్క నేను చెప్పేటోని కాదు, నేను నాటుకోడినే. ఇన్ని రోజులు ఎట్లా అంటే నేను నాటుకోడినే. మరి నేను ఇన్ని రోజులు ఎట్లుందంటే అయితే చెప్పాలనుకున్నది మొత్తం ఓడు ఉత్సాహం అన్ని సర్వనాశనం. నేను చెప్దాం అనుకుంటే చెప్పకపోయా, ఇంకేం చెప్పాలి, ఏ కష్టమే అయిపోయి. నేను నాటుకొని కొనుక్కొచ్చిన జింగని ఒక్క డైలాగ్ చెప్పు అనబట్టి దగ్గర అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. డైలాగ్ చెప్తలేడు, చెప్పు అంటే వస్తలేదు అంటుండు, ఏం వస్తలేదో. సో ఇప్పుడైతే గైస్ మేము చాలా లోపలికి అయితే వచ్చినాం, ఫారెస్ట్ లోపలికి. మేము అనుకున్నట్టుగా అడవి పందులు కావచ్చు, జింకలు కావచ్చు, ఇప్పటికైతే ఏం కనవలే. అవిటి ఆనవాళ్ళు కనబడ్డాయి, బట్ అవైతే కనవలేదు. వీళ్ళందరికీ ఇందాక వచ్చినాం అనేది దాని మీద ఉన్నారు. బట్ మా ఫోకస్ దేని మీద ఉందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే కారు పెట్టినామో అక్కడ దాకా పోయే దాని మీద అవుతుందన్నమాట. ఎవరికి ఏం దెబ్బలు తగలకుండా ఏం కాకుండా ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే రీచ్ కావాలి. 1 hour later. ఇప్పుడైతే గైస్ పాప్కార్న్ తయారు చేస్తున్నాం. పాప్కార్న్ ఎందుకు తయారు చేస్తున్నాం అంటే మన జింగడు వచ్చేసి ఒకటి ఫిషింగ్ రాడ్ అయితే ఆర్డర్ చేసిండట, అది రేపు ఎల్లుండో వస్తుంది. సో దాని దావత్ అయితే ఇస్తుండు. దావత్ ఏంది అంటే పాప్కార్న్ ఏడుపుముఖం పెట్టిండు, నేను నాటుకొని అన్నాడు. మేము అందరం నవ్వినామని ఏడుతాడు. జింగా జోకులే ఉండాలి జింగా. సో ఇప్పుడు వచ్చేసి పాప్కార్న్ అయితే తయారు చేస్తున్నాం. ఇటు పట్టుకుంటాడు. ఇది నా ఏమరా పెద్ద స్టవ్ కంటే. चलो रे आजा रे. 1 hour later. ఇప్పుడైతే గైస్ కంప్లీట్గా చీకటి అయిపోయింది. చీకటి అయ్యేంత వరకు అని చెప్పేసి చికెన్ అయితే వెయిట్ చేసినాం అండ్ ఫుడ్ అయితే తిన్నాము. చీకట్లో ఇప్పుడు మనం ఇవరిదాకా వచ్చిన జంగల్లో నుండి బయటకైతే వెళ్ళబోతున్నాము. చూద్దాం ఇప్పుడన్నా ఏమైనా కనిపిస్తాయా లేదా అని చెప్పేసి. లెట్స్ గో. ఏంజింగా లెఫ్ట్ వెనక లేదా సైడ్ లైట్ పెట్టుకో, లైట్ తీసుకోండి. ఫస్ట్ నేను పోతాను వెనక నగ్గ సైడ్ లైట్ వర్క్ ఎంత 209 ఇటు పోవాలి.
రావాలి పోవాలి పా తప్పది మేము ఇంత అడవిలో తిరిగినాం కదా, అయినా సరే మాకు ఏ చెట్టు కూడా భయంకరంగా అనిపించలేదు. ఈ చెట్టు ఒక్కటి ఎందుకో ఏమో దీన్ని చూస్తుంటే ఘోరంగా అనిపిస్తుంది. ఏమైందిరా? గ్లౌజ్ ఎందుకురా? చేతులకు అవి వచ్చింది ఒకటి దొరికి, అది ఇంకా ఘోరంగా ఉంది. అలా పోనీకి రాలేని బా గుణవరింద్ర గిట్ మంచిగా ఉంది గడికి పోతావు గిల్ల గిల్లకెళ్ళి పోరు గిటు బయటకు వెళ్ళిపోతాం ఇళ్ళకి హుట్లకి పరస్తా అయితే చెట్లను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ టు సేమ్ మృగరాజు సినిమాల సింహం వస్తుంది కదా, అవే చెట్లు ఎక్కువనేవి. ఓలో కట్టతో కొడుతురు వెనకకెళ్ళి కూర్చుంది. ఆగన్నా ఆగన్నా ఆగా నెత్తికేసిందా? ఆగు నేను తీస్తా. వేసినావు ఏమేసినా ఇసి పెడితే నా పని చేసేది. మేము అంతా కొండపైకి పోయినా కానీ మా రూట్ వచ్చేసి ఎట్లా వెళ్తుందంటే ఫోన్లో అయితే ఒక ఘోరంగా పెద్ద ఉన్నది. ఇటువైంది ఇటు నుంచి ఇటు పోయింది గిటు. పంది పెద్ద పంది ఘోరంగా పెద్ద ఉన్నది. అటు ఉరికింది. రైట్ నుంచి లెఫ్ట్ ఎన్ని ఒకటే ఉందా? 2 3 ఉన్నాయి. ఒకటే మనతో కదా ఉండే కదా, పెట్టు పెట్టు ఒరేది పెట్టు ఒర్రేది. అది పెడితే ఇంకా భయం అవుతుంది. అది బండి బండి ఎడిదిక్కుపోయిందిరా నిజంగా అది కనుక చక్కకపోతే వేసుకోపీక అందరిని ఒకటేసారి ఎడిదిక్కుపోయింది. రైట్ సైడ్ నుంచి ఇట్లా
అవుదాం అన్నకు వచ్చేది ఏం గుద్దలేదు గిట్లకే ఏ ఆవిడ మళ్ళీ తిరిగి వస్తే వద్దు అటు సైడ్ నుంచి ఒకటే ఉంది కదా ఒకటే నేను ఎత్తే పోదాం పారి ఇప్పుడు పోయిందనుకంటే కొద్దిగా రైట్ సైడ్ దిక్కాను పోదాం పారి అది ఏదో నీ పునడ వర్షం జింగా నేను 5 minutes later. టైం వచ్చేసి ఘోరంగా బ్యాడ్ అయితే నడుస్తుంది ఎందుకంటే అడవి పందులు అడ్డం వచ్చినాయని చెప్పేసి రిటర్న్ రూక్ వచ్చారు మనోళ్ళు అండ్ ఇక్కడికి రాగానే చిన్న పిల్లని తేలు బట్ ఇది కరిచినా కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉంది ఇగో ఎర్రదేలు అన్నది తేలు చూడొచ్చు మీరు ఎట్లున్నదో ఇలా రెడ్లే లాల్ తేల్ కనబడుతున్నా కొంత చిన్నది అది కరిచిన కథమే చిన్నదాన్ని కొంచెం వేయద్దు ఎగ పడుతుంది అది కొండి ఉన్నది మంచిగా ఇగో కొండే ఎత్తుందా దాన్ని వేసైతే పర్రీ తొందర వెళ్ళిపోదాం పర్ర లైట్ అన్న ఫస్ట్ లైట్ కొట్టన్నా ఏమైనా ఉంటే మళ్ళీ మంచిగా తవ్వునగా ఇది దిక్కు పొక్కలు అవురా అరే ఇక బొరినట్టున్నారు ఇవర్ దాకా ఇగో ఫ్రెష్గా ఇగో ఈడ కూడా పొక్కుంది కూరగానికి ఇంతకుముందు అడవి పంది కనబడ్డా అని చెప్పిండు కదా అది వచ్చేసి ఇక్కడనే బొరినట్టున్నది ఇవర్ దాకా మా సౌండ్ వినంగానే అలికిడి వినంగానే ఒక్కసారి రఫ్ అని ఉరికింది చూసి వెనకమ్మ ఉరికొచ్చిండు ఇంకా ఏమో చక్క మన దిక్కు ఉరికి రాలే ఏమో ఊరిక తీసుకెళ్ళి అందరూ తొందరగా ఉన్నా కథనే అటువైనా మొత్తం చెట్లు తీసుకోండి ఒకసారికి చెట్టు చూడరే సంథింగ్ డిఫరెంట్ ఒక చెట్టుని మొత్తం మీద చెట్టు చుట్టినట్టున్నది బట్ కాదు ఇది వచ్చేసి ఎల్త బొంగులు అంటారు చూడండి మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు సో ఎల్త బొంగుల చెట్టే అడవిలో ఉండడం వల్ల మొత్తం ఇట్లా అయిపోయింది ఏర్పడతలేదు కానీ గాయస్ అప్పుడు డే టైంలో మేము అన్ని అటు ఇటు కనబడే వరకల్లా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం చాలా లోపలికి ఇప్పుడు చీకటి అయ్యేసరికి ఎటు పోతున్నామో ఏర్పడతలేదు ప్లస్ ఏంద్రా సప్పుడు గాలే కానీ ఘోరంగా సప్పుడు అవుతుంది ఏ చిన్న సప్పుడు అయినా కానీ క్లియర్ వినబడుతుంది ఇలాగే
అప్పుడు అన్నది కూడా అన్న నేను ఒకసారి గివే చెట్లు పులిషర్ వాయల్ చెట్లు గివే పులిషర్ వాయల్ చెట్లు పులిషర్ షూస్ లోపటికి అన్ని ముళ్ళు పోయినాయి. One hour later. ఫైనల్లీ గైస్ అందరం వచ్చేసి సేఫ్గా అయితే ఏరుకున్నాం. మేము ఇప్పటిదాకా పోయించిన జంగల్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. ఇలాగే పోయించాం అనమాట. మొత్తం ఇక కర్ర ఎట్లా కనబడుతుంది మాఫియా ఇలానే తిరిగినాం ఎవరి దాకా. సో ఎవరికి ఏమైనా దెబ్బలు తాకినాయా? ఏం లేదు. పంది తేలు మళ్ళా ఎవ్రీథింగ్ వచ్చేసి ఎవరికి వచ్చేసి ఎటువంటి దెబ్బలు అయితే తాకలేదు. బట్ 2 ఇన్సిడెంట్స్ జరిగేటి బతికిపోయినాం. ఒకటి వచ్చేసి తేలు, ఇంకోటి వచ్చేసి అడిపంది. 2 ఒకటేసారి వచ్చినాయి. మళ్ళీ ఒకటే దగ్గర అడిపంది వచ్చిందని భయపడి ఉరికితే అక్కడ దిక్కు నుంచి తేలు అయితే వచ్చింది అనమాట. అండ్ జింకలు కావచ్చు ఇవన్నీ కనబడతాయి అనుకున్నాం, బట్ కనబడలేదు. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటి అంటే నైట్ టైంలో డే టైంలో ఫారెస్ట్లో తిరగడం. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేస్తే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాం. త్వరలో గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.